మరి అలాగే ఇప్పుడు ఇంకో వైపు చూస్తే నారా లోకేష్ గారు చేసిన విమర్శలు. వాళ్ళ హయాంలో ఏపీకి గూగుల్‌ని తెచ్చాం. మరి మీరేం తెచ్చారు గొడ్డలి అనే వ్యాఖ్యల్ని ఆయన చేశారు. మరి దానిపైన మీ అభిప్రాయం సార్? కరెక్టేనమ్మా. మేము కూడా నువ్వు గూగుల్ తెచ్చావు, మేము గొడ్డలు తెచ్చామని నువ్వే చెబుతావు. అసలు కుట్రలకి కుతంత్రాలకి కేంద్ర బిందువు 1995 తర్వాత తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే 95లో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఒక ప్రభంజనం లాగా గెలిచింది. గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి 95 ముందు తెలుగుదేశంలో చేరాడు. చేరి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. ప్రధాన కార్యదర్శిగా ఉండి తెలుగుదేశం ఎమ్మెల్యేలు అందరి మనసుల్లో విషపూరితమైన వాతావరణాన్ని ఎక్కించి ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచారు. అసలు ఎవరిది గొడ్డల పార్టీ ఈ లెక్కన? ఎవరిది వెన్నుపోటు పార్టీ ఈ లెక్కన? అసలు తెలుగుదేశం పార్టీ ఎవరిది? నీ సొత్తా? నువ్వు కాంగ్రెస్ పార్టీలోంచి వచ్చినోడివి. తెలుగుదేశం పార్టీకి నువ్వు వలసదారుడు అయి ఉండి ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి ఆ కుర్చీ ఎక్కి పరిపాలన చేసేటటువంటి వాడివి నువ్వు. వెన్నుపోటుదారుడివి. మీది వెన్నుపోటు పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు. ఇక అక్కడి నుంచి నెక్స్ట్కి వద్దాం. మాధవరెడ్డి గారు ఏదో అడ్డం తిరుగుతున్నాడు, హోంమంత్రిగా ఉండి నాకే నీతులు చెబుతున్నాడు. ఇటువంటి వ్యక్తులు మనకు ఉండకూడదు అనుకొని మాధవరెడ్డి గారిని నక్సలైట్ల రూపంలో చంపించావే. ఎవరిది కత్తుల పార్టీ? ఎవరిది గొడ్డల పార్టీ? ఇంకొక అడుగు ముందుకేద్దాం. ఇంద్రారెడ్డి గారు, ఇంద్రారెడ్డి గారు సబితమ్మ వాళ్ళ భర్త. ఆయన అక్కడ బలం ఉన్న నాయకుడు, నోరుగల్ల వ్యక్తి. ఆయన పరిస్థితి ఏం చేశావు? యాక్సిడెంట్ రూపంలో ఆయన చంపించావు. ఎవరిది హత్యల పార్టీ? ఇంకా ఇటు పోతే వంగవీటి రంగా గారి సంగతి మనకు తెలుసు. ఆయన పెంగళ దశరథరాం గారి సంగతి మనకు తెలుసు. అక్కడి నుంచి వాళ్ళ పార్టీలోనే బాలయోగి గారని మనకు లోక్సభ స్పీకర్ చేశారు. తెలుగుదేశం పార్టీ తరఫున లోక్సభ స్పీకర్ చేశాడు. ఆయన ఎక్కడ దళిత జన బంధువు అయ్యి పెరిగి తెలుగుదేశం పార్టీని ఆక్రమించుకుంటాడు అనే భయంతో ఆయన గాల్లో పోయేవాడిని గాల్లోనే చంపించావే. ఎవరిది గొడ్డల పార్టీ? ఎవరిది హత్యల పార్టీ? ఆ నేపథ్యంలో ఇంకొక వ్యక్తి, గొప్ప వ్యక్తి, ఎర్రవనాయుడు గారు. ఎర్రవనాయుడు గారు వాళ్ళ ఊర్లో నుంచి శ్రీకాకుళం బయలుదేరుతుంటే తెలిసేది ఎవరికి? అచ్చెన్నాయుడు గారికి, లేకపోతే ప్రభుత్వానికి. ఆయన మంత్రిగా ఉన్నాడు కాబట్టి. దారిలో యాక్సిడెంట్ అయిపోయాడు అడ్రస్ లేకుండా. ఎవరు చంపించినట్టు వీటన్నిటి మీద నువ్వు ఏ రోజైనా ఎంక్వైరీ చేసావా? వీటన్నిటి మీద ఎప్పుడైనా సిబిఐ అడిగావా? అడగలేదు. ఎందుకంటే నీవు వ్యవస్థలన్నింటినీ మేనేజ్ చేసి మర్డర్లన్నింటినీ మసిపూసి మారాడుగా చేసి యాక్సిడెంట్ల రూపంలోనో ఇన్సిడెంట్ల రూపంలోనో వాటిని క్రియేట్ చేసి వెన్నుపోటు ద్వారా కుర్చీ ఎక్కి వీళ్ళందరినీ నీకు ఎదురు తిరుగుతున్నారనే వ్యక్తులందరినీ చంపించినటువంటి వ్యక్తివి గొడ్డల పార్టీ ఎవరిదని నేను లోకేష్ గారిని అడుగుతున్నా. ఇకపోతే వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తి కోడెల శివప్రసాద్ గారు. కోడెల శివప్రసాద్ గారు మరణం వ్యక్తిగత విషయాలైనా కనీసం ఆయన్ని చూడటానికి కూడా పోనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఎందుకంటే శివప్రసాద్ గారు కూడా చంద్రబాబు నాయుడిని నిలదీసి అడిగే పరిస్థితిలో ఉన్నటువంటి సీనియర్ పార్టీ 83లో ఉన్నటువంటి 83 నుంచి ఉన్నటువంటి వ్యక్తి. కనీసం పరామర్శించడానికి కూడా వెళ్ళలేని పరిస్థితి. అంటే నీ శత్రువు చనిపోతే పరామర్శించడానికి కూడా పోలేదండి. ఎవరిది దుర్మార్గమైన పార్టీ? ఎవరి ఆలోచన దుర్మార్గంగా ఉంటుంది? ఎవరి ఆలోచన కుళ్ళు కుట్ర కుతంత్రాలతో కూడి వ్యతిరేకించే వాడిని చంపి ఆనవాళ్ళు లేకుండా చేసే పరిస్థితి ఎవరిది?
అది తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు గారికి అది పేటెంట్ రైట్ అన్నారు. అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రాలో కానివ్వండి, ఇప్పుడు కానివ్వండి, ఏ నాయకుడినైనా ఏ సీనియర్ నాయకుడిని అడిగినా చెప్పగలుగుతారు. అవినీతి వ్యవస్థని బలోపేతం చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారే. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతనే అవినీతి ఎక్కువ మొదలైంది. అంతకుముందు ఉందని నేను కూడా కాదని నేను. ఎన్టీ రామారావు గారు పరిపాలించారు, అంతకుముందు కాంగ్రెస్ పెద్దలు పరిపాలించారు, చెన్నారెడ్డి గారు మధ్యలో పరిపాలించాడు, ఎన్టీ రామారావుకి ఈయన మధ్యలో. అప్పుడు అవినీతి అంత లేదమ్మా. చంద్రబాబు నాయుడు గారు ఎక్కిన తర్వాతనే అవినీతికి ఏదో సాయం చెప్పినట్టు, చట్టపరం చేసినట్టు విస్తృతంగా అవినీతిని ప్రోత్సహించాడు. అటువంటిది మీరు దుర్మార్గమైన పార్టీ, అటువంటిది మీరు పనికి మాలిన పార్టీ. ఎవరి పార్టీలోనో వలసదారుడిగా చేరి వచ్చిన వాళ్ళకి ఇంటి వాసాలు లెక్క పెట్టేటటువంటి క్యారెక్టర్ మీది, ఎన్నింటి వాసాలు లెక్క పెట్టేటటువంటి క్యారెక్టర్ మీది. ఇకపోతే ఈ గూగుల్ డేటా సెంటర్, ఓకే ఒప్పుకుందాం. అసలు గూగుల్ డేటా సెంటర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఏమో ఒక మాట చెప్పానండి. 2023 మే 3వ తారీఖున ఎవరి ప్రభుత్వం అధికారంలోకి ఉంది? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో. మే 3వ తారీఖు 2023 సంవత్సరం ఆదాని డేటా సెంటర్ కి శంకుస్థాపన చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆదాని గారు, గూగుల్ డేటా మేనేజింగ్ డైరెక్టర్, వీళ్ళందరూ వచ్చి అక్కడ శంకుస్థాపన చేశారు. దానివల్ల ఏం జరుగుతుంది? 300 మెగావాట్ల డేటా సెంటర్ని ఆదాని తోటి ఒప్పందం చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది ఎప్పుడు 2020లోనే ఒప్పందం చేసుకున్నాడు, అది కరోనాలో ఉన్నప్పుడే. ఆ ఒప్పందం చేసుకొని ఆ తర్వాత 2023లో శంకుస్థాపన చేసి దాదాపు 300 నుంచి 1000 మెగావాట్ల డేటా సెంటర్ల విస్తరణ చేయడానికి, తద్వారా గూగుల్ కంపెనీ తోటి సాఫ్ట్వేర్, ఇతర టెక్నాలజీ 87,000 కోట్ల పెట్టుబడితోటి ఏర్పాటు చేయడానికి ఆనాడు సింగపూర్ ప్రభుత్వానికి జయలక్ష్మిని మా జిల్లా కలెక్టర్ గారే చేశారు. అప్పుడు మన ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆమె లెటర్ రాశారు. ఈ రకంగా మేము ఆదాని సెంటర్ పెట్టారు, మీకు తెలిసిన విషయమే. ఈ ఆదాని సెంటర్లో మీ 87,000 కోట్ల పెట్టుబడి పెట్టడానికి, ఈ డేటా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడానికి దాదాపు 3,900 కిలోమీటర్ల సముద్ర గర్భంలో కేబుల్ వేయాలి. ఆ కేబుల్ వేయడానికి, డేటా రావాలంటే కేబుల్ వేయాలి. సింగపూర్ నుంచి ఆ టెక్నాలజీని తీసుకోవాలని సింగపూర్ గవర్నమెంట్కి లెటర్ రాసింది. పేరుతో సహా చెప్పగలుగుతాం. ఆ విషయం టైమ్స్ ఆఫ్ ఇండియాలో 11 అక్టోబర్ 2022న ప్రచురితమైంది. ఇదిగో మా దగ్గర పేపర్తో రావాలి, నేనే ఇది నోటి మాటగానో అబద్ధంగానో చెప్పట్లేదు. ఇదిగో మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు రాసిన లెటరు. ఈ ఈ ఈ రకంగా ఈ అభివృద్ధి అంతా, ఇదంతా ఎవరు తీసుకొచ్చినట్టు? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినట్టు. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లోనే ఇదంతా ఎస్టాబ్లిష్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లోనే గూగుల్ డేటా సెంటర్, ఆదాని డేటా సెంటర్ వచ్చి ఇవాళ మనం పేపర్లో చూడండి అమ్మా, ఆదాని డేటా సెంటరే గూగుల్ డేటా సెంటరు అని వాళ్ళ పేపర్లో రాసినాయి, మేము రాయాల. ఆదాని డేటా సెంటర్లోనే 87,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి గూగుల్ ముందుకు వచ్చింది. ఈ అగ్రిమెంట్ నోయిడాలో జరిగింది. ఈ నోయిడాలో జరిగిన అగ్రిమెంట్ ని ఇక్కడ సముద్ర గర్భంలో 3,900 కిలోమీటర్లు కేబుల్, డేటా కేబుల్ వేయడానికి నిర్ణయించుకొని దానికి పర్మిషన్లు అన్ని జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లోనే ఇచ్చాను. అప్పుడు భూములు కూడా వాళ్ళకి దాదాపు 180-190 ఎకరాలు భూములు కూడా
ఇచ్చినటువంటి పరిస్థితి అమ్మ. ఎస్ సార్. సో మరి చివరిగా సార్ సింగపూర్ లో మంత్రుల పర్యటనపై మీ అభిప్రాయం సార్? ఇక వాళ్ళ గురించి మాట్లాడుకోవటం ఒక రకంగా వేస్ట్. ఎందుకంటే అమ్మ 6 మంత్రులు పోయారు. దేనికి వెళ్ళారు? అమరావతిలో నిర్మాణాల రివర్ కోస్ట్ ఏరియాలో నిర్మాణాలు ఎలా జరుగుతున్నాయి, ఎలా చేపట్టాలి, ఒకవేళ నీటి సాంద్రత ఎక్కువైనప్పటికీ ఆ నిర్మాణాలు ఎలా చేపట్టాలి అనే నేపథ్యంలో 6 మంత్రులు 3 అధికారులు వెళ్ళారు. సరే, అక్కడ సింగపూర్లో సముద్రం ఏరియాలో నిర్మాణాలు జరిగినాయి. ఆ నిర్మాణాలన్నింటినీ పరిశీలించి అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలు 30 అడుగుల లోతున పునాది వేశారా, 50 అడుగుల లోతున వేశారా, 100 అడుగుల లోతున వేశారా, ఇవన్నీ ఈ టెక్నాలజీ అంతా ఏ రకంగా ఉపయోగించుకోవాలి, ఈ టెక్నాలజీని మనం ఎట్లా అప్లై చేసుకోవాలి, ఈ టెక్నాలజీకి సంబంధించినటువంటి వివరాలు మనం ఎట్లా తెలుసుకోవాలి అనే విషయాలు కూడా తెలియనటువంటి వ్యక్తులు అక్కడికి వెళ్ళింది 6 మంత్రులు. వ్యవసాయ శాఖ మంత్రికి ఏం పనమ్మా ఇక్కడ నిర్మాణాలకు సంబంధించినటువంటి చేయటానికి? పోలీస్ శాఖ మంత్రికి ఏం పనమ్మా? ఏమన్నా వీళ్ళు ఒక్క రోజన్నా ఒక తట్ట మట్టి ఎత్తి పక్కకేసే పరిస్థితి ఉందా? ఇక్కడ లేదు. దానికి సంబంధించిన జలవనరుల శాఖ మంత్రి పోవాలి, దానికి సంబంధించినటువంటి ఐటీ శాఖ మంత్రి పోవాలి, దానికి సంబంధించినటువంటి టెక్నికల్ అఫీషియల్స్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఏ రకంగా ఉండాలా, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఎన్ని తరాలైనా చెక్కు చెదరకుండా ఉండాలంటే ఆ టెక్నికల్ అఫీషియల్స్ పోయి వాళ్ళు అక్కడ నిర్మాణాలు పరిశీలించి ఇక్కడ నిర్మాణాలు చేపడితే ఉపయోగం ఉంటుందా లేదా, వాటితోటి వీటిని పోలిస్తే ఉపయోగం ఉంటుందా లేదా అనేది తెలుసుకోవటానికి మంత్రులు పర్యటన వెళ్ళారు. వాళ్ళు ఏముందమ్మా, రోజు పొద్దున్న శుభ్రంగా టిఫిన్ తిన్నారు, మధ్యాహ్నం భోజనం చేస్తున్నారు, ఏసీల్లో కొనుక్కున్నారు, మళ్ళీ సాయంత్రం వస్తున్నారు, పార్కుల్లో ఫోటోలు దిగుతున్నారు, సముద్ర తీరంలో ఫోటోలు దిగుతున్నారు, బ్రహ్మాండంగా పరిశీలిస్తున్నారు. లేకపోతే సింగపూర్ మంత్రులతోటి కోఆర్డినేట్ చేసుకున్నారు, వాళ్ళతోటి కోఆర్డినేట్ చేసుకుంటున్నారు.